రీసెంట్గా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి బయట గేట్ వద్ద ఉన్నటువంటి రిజిస్టర్లో వాళ్ళ సైన్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయారు. అంటే హాజరైనట్టు అందులో సైన్ ఉంటుంది కానీ ముఖ కవలికలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సో ఈ విధంగా చూసుకుంటే అసెంబ్లీకి రాకపోయినా సరే వచ్చినట్టు వాళ్ళు రిజిస్టర్లో సైన్ చేసి వెళ్తున్నారు. సో దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అసెంబ్లీకి వచ్చాము అన్న రీతిలో వాళ్ళు వాదించవచ్చు, రాలేదన్న రీతిలో వీళ్ళు వాదించవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంతెందుకు సమస్య అన్న రీతిలో ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ఏవో రాబోతున్నట్టు తెలుస్తుంది. సో రాబోయే శీతాకాల సమావేశాల్లో మాత్రం ఈసారి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఏఐని యూజ్ చేసి ఫేస్ యొక్క రిజిస్ట్రేషన్ ఉండే విధంగా అయితే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీలో. సో ఇది ఎలా ఉందంటే కొంతమంది ఉద్యోగస్తులకి బయట గేట్ బయట వాళ్ళ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ పెట్టి లోపలికి హాజరైనట్టు, అంటే వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ చేస్తే తప్ప గేట్ ఓపెన్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా చూసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళే విధంగా అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇదే విధానం ఇప్పుడు అసెంబ్లీలో కూడా మొదలవబోతున్నట్టు తెలుస్తుంది.